హలో అండి, ఈరోజు మన రెసిపీ స్పైసీ మసాలా రసం. ఈజీగా సింపుల్ స్టెప్స్లో చేసేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 1 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ జీలకర్ర, 1 పావు స్పూన్ మెంతులు, 3 లేదా 5 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 5-6 ఎల్లుల్లిపాయలు తొక్క తీసుకొని వేసుకోండి. ఈ అన్నిటిని ఒకసారి మిక్సీలో ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి, లేకపోతే రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. ఇప్పుడు మరొక గిన్నెలోకి 1 నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక్కసారి నీటితో చక్కగా కడిగేసుకొని మళ్ళీ 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక అరగంట సేపు ఈ చింతపండు నానిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని 4 ముక్కలుగా వేసి బాగా గుజ్జులాగా పిసుక్కోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్టుపట్టలాడిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని కూడా మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం కన్నా తక్కువే ఈ మసాలాలను పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకున్న చింతపండు, టమాటా రసాన్ని చింతపండుతో పాటు మొత్తం వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 గ్లాసులు మంచినీళ్ళు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చారుని ఒక 6-7 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మరిగిన రసంలోని ఒకసారి ఉప్పు సరి చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్ మసాలా రసం రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా చామదుంపల ఫ్రై కూడా ఫుల్ రెసిపీ లింక్ కింద ఇచ్చేస్తున్నాను, ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.